అమ్మా, పెద్దమ్మా, దామిని, వెళ్ళొస్తాను. పెద్దనాన్న, అన్నయ్య, బాయ్. దర్శన్, హ్యాపీ అండ్ సేఫ్ జర్నీ. సౌమ్య, అలాగే. కేర్ఫుల్, ఓకేనా? ష్యూర్ సార్. అన్నయ్య, నేను వెళ్ళేది ఆఫీస్ పని మీద అన్నయ్య. ఏదో యుద్ధానికి వెళ్తున్నట్టు ఇంత హడావిడి ఏంటన్నయ్య? హేట్ చేయలే గానీ బాయ్. బాయ్ బాయ్ శరణ్య. శరణ్య, ఇదే నీ మొగుడి అంతిమ వీడ్కోలు. మేడం, ఇప్పుడు మీకు బ్రీతింగ్లో ఏమైనా ఇబ్బందిగా ఉందా? లేదండి, కానీ కొంచెం నీరసంగా మాత్రం ఉంటోంది. నేను మరోసారి టెస్టులు రాస్తున్నాను. మీరేమీ భయపడాల్సిన పనిలేదు. కోర్సును బట్టి మెడికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మెడిసిన్స్ వాడుతూ ఉండండి. అలాగే అలాగే. టెస్ట్కి శాంపుల్ ఇచ్చి బయట వెయిట్ చేయండి. అలాగే డాక్టర్. ఎటువంటి అత్తయ్య, రండి. అత్తయ్య గారు, మీరు ఇక్కడే కూర్చోండి. నేను రిపోర్ట్స్కి బిల్ పే చేసి మెడిసిన్స్ తీసుకుని వచ్చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మేడం. రిపోర్ట్స్కి ప్లస్ మెడిసిన్స్కి బిల్ పే చేయాలి. ఓకే. సమీరా ఫోటో ఏంటి ఇక్కడుంది? ఎక్స్క్యూజ్ మీ, ఈ ఫోటోలు వీళ్ళందరూ రీసెంట్ టైంలో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారు మేడం. మరి ఆ అమ్మాయి ఎవరు? తను యాక్సిడెంట్లో ఫేస్ మొత్తం డ్యామేజ్ అయ్యిందని ఫేస్ మార్ఫింగ్తో కొత్త రూపం వచ్చేలా సర్జరీ చేయించుకున్నారు మేడం. బిల్లు 12,500 అయింది మేడం. పే చేశాను. ఓకే మేడం, థ్యాంక్ యూ. అంటే సమీరా చనిపోలేదు, ఖచ్చితంగా బ్రతికే ఉంది. కానీ వేరే వేషంలో ఉంది. ఎక్కడుంది? ఏ రూపంలో ఉంది? కొంపదీసి మా మధ్యలోనే ఉండుంటుందా? వెంటనే ఈ విషయం ఆయనకు చెప్పాలి. దర్శన్, నీతో కలిసి ఇలా ట్రావెల్ చేసి ఎంతకాలమైందో కదా. సౌమ్య, ఏదో అంటున్నావు? అబ్బే, నేనేం అనలేదు సార్. మీకేమైనా అనిపించిందా? లైక్ అలా అనిపించింది. ఓ, మీరే సంథింగ్ ఏదో ఆలోచనలో ఉన్నట్టున్నారు. దర్శన్, నిన్ను నాతో జీవితం పంచుకొనివ్వకుండా ఆ విధి అడ్డుపడొచ్చు, ఏదైనా అడ్డుపడొచ్చు. నీతో మరో జన్మెత్తించైనా నిన్ను సొంతం చేసుకుంటాను, కానీ శరణ్యకి మాత్రం నిన్ను దక్కనివ్వను. చెప్పు శరణ్య. ఏవండి, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటది? సమీరా చనిపోలేదండి, బ్రతికే ఉంది.
సమీర బతికే ఉందా? అవునండి. సమీరా ఫేస్ మార్చుకుందా? ఇప్పుడు తను ఎలా ఉందో నీకు తెలుసా? లేదండి, ట్రై చేశాను, కానీ ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఫోటో ఏది వాళ్ళ దగ్గర లేదట. ఆమెకి సర్జరీ చేసిన డాక్టర్ కూడా ప్రస్తుతం అమెరికా వెళ్లారంట. ఓకే శరణ్య, అయినా తన గురించి మనం టెన్షన్ పడడానికి ఏముంది? తను ఎక్కడుంటే ఏంటి, ఎలా ఉంటే ఏంటి? లైట్ తీసుకో. మీరు జాగ్రత్త అండి. సార్, సమీరా ఎవరు సార్? ఫ్రెండ్. ఫ్రెండా? శరణ్య మేడం ఏదో టెన్షన్ పడుతున్నారు. సమీరా నేను ఒకప్పుడు లవ్లో ఉన్నాం. బట్ ఆ అమ్మాయి నన్ను లవ్ పేరుతో చీట్ చేసింది. ఆ తర్వాత తను యాక్సిడెంట్లో చనిపోయిందని అనుకున్నాం. బట్ తను చనిపోలేదంట. ఇప్పుడు మొహం మార్చుకుని తిరుగుతోంది. మళ్ళీ మా లైఫ్లోకి వచ్చి ఏదైనా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుందేమో అని భయంగా ఉంది. అయినా అలాంటిది ఏ రూపంలో ముందుకొచ్చినా దాని ఆటలు నేను సాగనివ్వను. ఆ సమీర నా చేతికి చిక్కితే అప్పుడు దాని సంగతి చెప్తాను. అత్తయ్య గారు, వెళ్దాం పదండి. అవునా? ఓకే అండి, తప్పకుండా. అలాగేనండి. రేపు రండి. ఓకే, థ్యాంక్ యూ.